నా చేతిలో ఉన్నది చికెన్. దీంతోనే ఇప్పుడే మనం ఒక రెసిపీ చేయబోతున్నాం. ఇది చికెన్ అంటే ఎవరు నమ్మట్లేదండి. చికెన్ నూడిల్స్, అది కూడా డిఫరెంట్‌గా. అలా చికెన్ ఎలా చేశానో, ఈ నూడిల్స్ ఎలా చేశానో ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. టేస్టీ టేస్టీ చికెన్ నూడిల్స్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అసలు. ఈ చికెన్ ఇలా చేస్తే మా వాళ్ళు చికెన్ నూడిల్స్ అంటే ఎగ్ నూడిల్స్ లాగా ఉన్నాయి, చికెన్ నూడిల్స్‌లా లేదు అంటున్నారు చూసి. కానీ తిన్న తర్వాత వావ్! సూపర్ అన్నారు. అది ఎలా చేశానో ఒకసారి చూసేసేద్దాం. ఓకేనా? బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను నేను. బోన్‌లెస్ చికెన్ తీసుకొని మిక్సీలో వేసుకొని, మొత్తం వాటరే ఉండకూడదు. చక్కగా వాటర్ లేకుండా బోన్‌లెస్ చికెన్‌ని మిక్సీలో వేసుకొని కొంచెం క్రష్ చేశారంటే, ఒక్కసారి తిప్పారంటే చూడండి ఇలా అయిపోతుంది. మరీ ఎక్కువగా తిప్పొద్దు మిక్సీని, మరీ పేస్ట్ అయిపోతుంది. ఒక్కసారి తిప్పుకున్నారంటే ఇలాగ కొంచెం ముక్కలు ముక్కల కింద అయిపోతుంది కదా, కైమాలాగా అలాగ అవుతుందనమాట. ఈ చికెన్నే ఇప్పుడు మనం నూడిల్స్కి చేయబోతున్నాం. ఇలా మిక్సీ పట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో మనం టేస్ట్‌కి సరిపడగా కొంచెం సాల్టు, కొంచెం పెప్పరు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, ఇవి మాత్రమే వేసుకోండి. కారం వేయాల్సిన అవసరం లేదు. పెప్పర్ వేస్తున్నాం కారానికి బదులుగాను. కారం వేస్తే ఏంటంటే చికెన్ యొక్క కలరు మారిపోతుంది, దానికోసం అని చెప్పి. ఈ నూడిల్స్కి అయితే నేను కారం వేయట్లేదు ఈ చికెన్లో. ఎందుకంటే నాకు కలరు ఎర్రగా రావడం కన్నా కొంచెం యెల్లోయిష్‌గా ఫస్ట్ చూపించాను కదా ఎగ్ లాగా, ఆ టైప్లో రావాలన్నమాట. దానికోసం అనేది మనం కలర్ అనేది ఇప్పుడు యాడ్ చేయట్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, పెప్పరు అంతే. అవి వేసుకొని మొత్తం అన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే మనం చికెన్కి ఏంటంటే అంతా బాగా పడుతుందన్నమాట. చికెన్ ఆల్రెడీ మనం మిక్సీ చేసేసాం కాబట్టి పెద్ద ఎక్కువసేపు పట్టదు టైం కుక్ అవ్వడానికి. అందుకని చెప్పి తర్వాత చేసుకుందాం. ముందు నూడిల్స్ని రెడీ చేసేసుకుందాం. ఈలోగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని కొద్దిగా సాల్టు, కొంచెం ఆయిల్ వేసుకొని మనం అది నీళ్ళు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం నూడిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలని చెప్తానని చెప్పాను కదా. ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా చికెను, ఆ చికెన్ని దీనిపైన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం చికెన్ తీసుకొని ఇలా పెట్టుకోండి. చూపిస్తున్న విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చేత్తో ప్రెస్ చేయొచ్చు కదా అనొచ్చు, కానీ చేత్తో ప్రెస్ చేయడం కన్నా ఇలా ప్లేట్ పెట్టి ప్రెస్ చేసామంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ పోకుండా కొంచెం రౌండ్గా షేప్ అనేది వస్తుందని చెప్పి నేను అలా ప్లేట్తో చేస్తాను. మీరు చేత్తో అన్నా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వకండి, లోపల కుక్ అవ్వదేమో అని మీరు డౌట్ పడొద్దు. మనం మిక్సీ చేసేసాం కాబట్టి చాలా ఈజీగా చికెన్ అనేది కుక్ అయిపోతుంది. అందుకని అటువైపు ఇటువైపు ఆమ్లెట్ చేసినంత ఈజీగా ఎంత చక్కగా సింపుల్గా మనం ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇలాగే రౌండ్గా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది జ్యూసీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు అది కట్ చేసేటప్పుడు చూస్తే కనుక చాలా జ్యూసీగా అనేది మనకి తెలుస్తుంది. ఇవి రైస్ నూడిల్స్ అని చెప్పి సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతాయి. మామూలు మ్యాగీ నూడిల్స్ కన్నా ఇవి కొంచెం మంచిదని చెప్తారు. అందుకని రైస్ నూడిల్స్ తీసుకున్నాను నేను. చాలా కొంచెం సన్నగా కూడా ఉంటాయి ఇవి. చూడడానికి చాలా సన్నగా ఉంటాయి. కొంచెం డిఫరెంట్ రైస్ నూడిల్స్ కాబట్టి కొంచెం హెల్తీ అని చెప్పి ఇవి తీసుకున్నాను. దాంతోపాటు ఒక మసాలా ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఈ మసాలా మనం దీంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మ్యాగీ మసాలా లాంటిదే వీళ్ళు కూడా ఇచ్చారనమాట. వాటర్లో ఇందాక సాల్ట్, ఆయిల్ వేసుకున్నాం కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం నూడిల్స్ వేసుకుంటే కొంచెం అవి విడివిడిగా రావడానికి మనకి ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి ఆయిల్ అనేది వేసుకుంటే కొంచెం నూడిల్స్ బాగా వస్తాయి. కొంచెం ఇవి త్వరగానే ఉడికిపోతే రైస్ నూడిల్స్ అనేవి ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. అలా ఉడికిపోయిన తర్వాత కొంచెం చన్నీళ్ళు కింద పెట్టుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ అవ్వాలి నూడిల్స్ అంతే. మరీ మెత్తగా అయిపోతే ఏ నూడిల్స్ అయినా సరే ముద్ద అయిపోయినాయి అంటే కనుక టేస్ట్ అనేది బాగోదు. అందుకని కొంచెం చూసుకొని దించుకోండి. మనం రెడీ చేసుకున్న చికెన్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి నూడిల్స్లోని ప్రతి స్పూన్కి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఒకసారి చూడండి ఆ పీస్ ఎంత జ్యూసీగా ఉంటుందో, భలే జ్యూసీగా వస్తుంది. మనం నార్మల్ చికెన్ కన్నా ఇలా చేసినప్పుడు ఏంటంటే కొంచెం జ్యూసీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్ కుక్ చేయట్లేదు కాబట్టి చికెన్ని మనకి జ్యూసీగా అనేది కనిపిస్తుంది. మనం రెడీ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇలా పీసెస్ కింద మీకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ నూడిల్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఈ చికెన్ ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు? బ్రెడ్ ముక్కల్లాగా చాలా బాగున్నాయి కదా చూడ్డానికి. వీటితోనే ఇప్పుడు మనం నూడిల్స్ చేసేద్దాం. నూడిల్స్లోకి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, 2 గుడ్లు, అలాగే మనం రెడీ చేసుకున్న చికెన్ ముక్కలు, ఇవన్నీ కలిపి మనం నూడిల్స్ అనేవి రెడీ చేసేసుకుందాం. ఎగ్స్ ఎప్పుడు కూడా ఆమ్లెట్ వేసినా కానీ లేదంటే ఇలా నూడిల్స్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ వేసేటప్పుడు కొంచెం సాల్టు, కొంచెం
పెప్పరు, అలాగే కొంచెం పాలు వేసుకొని మనం మిక్స్ చేసేసుకుంటే ఫస్ట్ ఒక బౌల్లో విడిగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం వండుకునే దాంట్లో వేసుకున్నామంటే కొంచెం ఇది కూడా ఫ్లఫీగా వస్తాయి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఎగ్లో కొంచెం పాలు వేసుకొని ఇలా సపరేట్గా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ప్యాన్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లఫీగా వస్తుంది, చాలా మెత్తగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే వేస్తూ ఉంటాను. మన ఛానల్లో కూడా ఆల్రెడీ చెప్పాను, నేను చాలా రెసిపీస్ చేశాను. ప్రాన్స్ ఆమ్లెట్ కూడా వేశాను, దాంట్లో కూడా చెప్పాను మీకు ఇలాగని. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. టెంపుల్కి సంబంధించిన వీడియోస్, హిస్టరీస్ చాలా చెప్పాను. ఒకసారి చూడండి. ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో బాగుంది, ఈ వీడియో బాగోలేదు, ఇలా చేయండి, ఆ వీడియోస్ చేయండి, ఈ వీడియోస్ చేయండి. మీ అభిప్రాయం చెప్తే కదా నాకు తెలుస్తుంది. సో మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూసారు, ఇలా వేసుకోవడం వల్ల ఈ పీసెస్ అనేది మనకి నూడిల్స్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. మరి ఏమి కనిపించకుండా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుంటే కనుక పిల్లలకి ఇంట్రెస్ట్గా తినరు. కొంచెం ఇలా చేసుకున్నప్పుడు మెత్తగా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. అలా ఫ్రై చేసుకొని మనం ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం నూడిల్స్ కోసం రెడీ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. చల్లగా ఉన్నప్పుడు వేయకండి. హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది దానికి, ఆయిల్కి. సో ఫస్ట్ వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఎగ్ అవన్నీ కూడా వేసేసుకొని కలుపుకొని కొంచెం ఉప్పు కారం వేసాను నేను. అది చిన్న బిట్ మాత్రం మిస్ అయింది, ఏమనుకోకండి. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా నూడిల్స్, అవి కూడా వేసేసుకోండి ఇందులోని. ఇవన్నీ కూడా కొంచెం మీరు నూడిల్స్ అలాగ రౌండ్గా ఉండిపోయి విరగట్లేదు అనుకుని ఊరికి కలిపేసేకండి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టారంటే కనుక ఆ వేడి స్టీమ్లోని కొంచెం నూడిల్స్ అనేవి విడివిడిగా వచ్చేస్తాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఆ తర్వాత మూత తీసి మీరు కలిపారంటే నూడిల్స్ అనేవి చాలా ఈజీగా విడివిడిగా సన్నగా పొడుగ్గా చక్కగా వస్తాయి. చాలా బాగుంటాయి నూడిల్స్. చికెన్ని ఇలా చేసి ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు? మీ టేస్ట్కి సరిపడగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని నూడిల్స్ మిక్స్ చేసే ముందు వేసేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాసులు కూడా వేసుకోవచ్చు అని అనిపిస్తే కనుక మీకు సాసులు కూడా వేసుకోండి. నూడిల్స్తో పాటుగా ఇచ్చిన మసాలా ప్యాకెట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను నేను. అదన్నీ వేసేసిన తర్వాత మనం పైన కొంచెం ఆయిల్ వేసుకున్న కొంచెం మనకి నూడిల్స్ అనేవి చాలా క్రిస్పీగా విడివిడిగా రావడానికి మనకి బాగా వస్తాయి. లేదంటే కూడా ఆ వేడి మీద మనం మూత పెట్టాం కాబట్టి ఒకసారి కలుపుకున్నామంటే విడివిడిగా వచ్చేస్తాయి. అన్నీ ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చేసేయండి. చికెన్ నూడిల్స్ సూపర్ చికెన్ నూడిల్స్ అండి. చికెన్ని ఇలా చేయడం వల్ల మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి నాకు. చాలా డిఫరెన్స్ మీరే చూస్తారు. ఎందుకంటే మనం నార్మల్ చికెన్ కొంచెం ఫ్రై చేసి పెట్టినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనకి, కానీ ఇదేంటంటే జ్యూసీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే రెసిపీలు కానివ్వండి, ట్రావెల్ వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నాయో నచ్చలేదో కామెంట్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రెస్టారెంట్లో తినే నూడిల్స్ టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది మనకి. ఒకసారి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం పెంచుకోవడం కోసం అని చెప్పి కొంచెం పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దాంతో మనం సర్వ్ చేసుకున్నామంటే సూపర్ చికెన్ ఎగ్ నూడిల్స్ మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీలు ఉన్నాయి. డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.